తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది అని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా పిల్లరా తెలియజేస్తూ ఉంది. అంటే దేవుని మందిరములో ఎలాగూ బ్రతకాలో, దేవుని సంఘములో ఎలాగూ ప్రవర్తించాలో మనకు తెలిస్తే నీ ద్వారా దేవుని రాజ్యము స్థిరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందిరములో జీవం కలిగిన దేవుని సంఘములో ఎలాగో ప్రవర్తించాలో మనకు తెలియకపోతే నీ ద్వారా దేవుని రాజ్యం కూలిపోయే అవకాశాలు ఉన్నాయి. నీ ఒక్కడు చాలు సంఘాన్ని విచ్ఛిన్నం చేయడానికి. ఈరోజు నా మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన భక్తి అనుభవాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచన చేద్దామా. నీవు పాడైపోతూ మరికొంతమంది నువ్వేం చేస్తున్నావు, పాడి చేస్తున్నావు. తద్వారా ప్రతి ఒక్కరూ అలాగూ చేస్తూ పాడైపోతూ జీవించడం ద్వారా దేవుని రాజ్యము ఏమైపోతుంది, కూలిపోతుంది. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ ప్రవర్తనను బట్టి, మందిరంలో నీ ప్రవర్తనను బట్టి, జీవం కలిగిన దేవుని సంఘములో నీ ప్రవర్తనను బట్టి దేవుని రాజ్యం ఏం చేయబడాలి, కట్టబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మాటలు ఉంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒకసారి ఆలోచన చేద్దాం. నిన్ను బట్టి దేవుని నామానికి మహిమేనా, లేక నిన్ను బట్టి దేవుని నామానికి అవమానమా? ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, చాలామంది దేవునికి సన్నిధిలో చక్కని పరిచర్య చేస్తూ చక్కగా అన్ని విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటూ మరలా మందిరం అయిందో లేదో 1 గంట కూడా కావట్లే, కానీ మరలా ఈ లోక సంబంధంగా జీవించేటువంటి అనుభవాల్లో దినాల్లో చాలామంది ఉన్నారు. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నేనా అని అనుకుంటే అవును నువ్వే. ఈ ప్రత్యేకమైన సమయంలో నిన్ను బట్టి దేవుని నామానికి ఏంటన్నమాట, అవమానం. నువ్వు చేస్తున్న పని ఈరోజు పిల్లరా కొంతమందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు, కానీ రాబోతున్న దినాల్లో ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు నువ్వు చేస్తున్న పనిని బట్టి సంఘాన్ని దూషిస్తారు, దైవజన్ని దూషిస్తారు, నువ్వు నమ్ముకున్న దేవుని కూడా ఏం చేస్తారు, దూషిస్తారు. అలా దేవుని నామం దూషించబడితే ఎక్కడండి ఇక దేవుని రాజ్యం ఈ భూమి మీద కట్టబడేది. ఈరోజు నేను మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దేవుని ఒక రాజ్యం మనము పిల్లల ఈ భూమి మీద కట్టగలగాలి అని అంటే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా నీవు సత్యమునకు నువ్వు స్తంభముగా, నువ్వు ఆధారముగా, అంటే దేవుని యొక్క వాక్యానికి నువ్వు విధేయుడుగా లోబడి నువ్వు జీవించగలిగితే, నీ ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా నువ్వు జీవించగలిగితే నిన్ను బట్టి తండ్రి రాజ్యం ఏం చేయబడుతుంది, కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలుంటే నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని రాజ్యం ఎందుకు పాడైపోతుంది, దేవుని రాజ్యమును గూర్చి ఎందుకు అనేకులు దూషిస్తున్నారు అనంటే నిన్ను బట్టే నీ ప్రవర్తనను బట్టే. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈయన మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సరి చేసుకునే వారిగా ఈ స్థలంలో మనం తిరిగి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ యొక్క సోపత్రు ఎవరు అనంటే 4వదిగా తండ్రి రాజ్యాన్ని కాపాడినటువంటి వాడు.